అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ వరిలో కంకినల్లి మానిపండు తెగులు నివారణ, నెల్లూరు జిల్లాల్లో వర్షాధారంగా సాగు చేసే మినుములో సస్యరక్షణ, శీతాకాలంలో పశువులు జీవాల ఆరోగ్య సంరక్షణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. అక్టోబర్ చివరి వారం నుంచి నవంబర్ మొదటి వారం వరకు చాలా ప్రాంతాల్లో తుఫాను ప్రభావం వల్ల కురిసిన అధిక వర్షాలు వరి పంటకు అనేక విధాలుగా నష్టం కలిగించాయి. ప్రస్తుతం పంటను వివిధ రకాలైన తెగుళ్లు పట్టి పీడిస్తున్నాయి. కంకి దశలో ఉన్న పైరును చాలా చోట్ల కంకినల్లి మానిపండు తెగుళ్లు ఆశించి ఉన్నాయి. కంకినల్లి ఉన్న గింజలపైన నల్లటి మచ్చలు, మానిపండు తెగులు వల్ల కంకులపై నల్లటి బూజు ఏర్పడడంతో వీటిని ఎలా నివారించుకోవాలో తెలియక రైతులు కలత చెందుతున్నారు. వరిలో కంకినల్లి మానిపండు నివారణ గురించి రాజనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ అరుణ నుంచి తెలుసుకుందాం. తెలంగాణలో మనకి వరి ప్రధానమైన పంట. ఇది 60 లక్షల ఎకరాల వరకు సాగు చేయడం జరుగుతుంది వానాకాలంలో. ఈ మధ్య కాలంలో అధిక వర్షాల కారణంగా క్షేత్రస్థాయిలో సందర్శనల్లో రైతుల దగ్గర నుంచి కూడా ఎన్నో ఫోన్ కాల్స్ ద్వారా వరిలో కంకినల్లి ఆశించడం అన్నది గమనించడం జరిగింది. కంకినల్లి మనకి సూక్ష్మదర్శిని ద్వారా చూడగలము. కంటికి కనిపించదు గనక ఆకులపైన ఈనెలపైన మనకి గోధుమ రంగులో కానీ లేదా నల్లని మచ్చలు కానీ గమనిస్తే కంకినల్లిగా కొంచెం రైతులు అర్థం చేసుకొని దాన్ని గమనించుకుంటూ పోవాలి. ఆ ఈనెలపై నుంచి పొట్టలోకి పోయి గింజలపైన ఆశించి నల్లటి మచ్చలు అన్నది గమనిస్తూ ఉంటాము. ఎక్కడైతే ఆలస్యంగా నాట్లు వేసుకొని అధిక మోతాదులో నత్రజనిని వాడిన పొలాల్లో ఎక్కువగా గమనించడం జరుగుతుంది. దీనికి నివారణగా కంకినల్లికి స్పైరోమెసిఫెన్ అన్న మందుని 1 మిల్లీలీటర్ నీటికి 2 దశలలో పిచికారి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవడం వల్ల ఈ కంకినల్లి నుంచి పొలాన్ని కాపాడుకుంటూ దిగుబడిలో ఎటువంటి తగ్గుదల అనేది లేకుండా చేసుకోవచ్చు. అంతేకాకుండా గట్లంబడి కలుపు లేకుండా చూసుకోవడం, అధిక మోతాదులో నత్రజని ఎరువులని వాడకాన్ని తగ్గించుకుంటూ అవసరం మేరకే దఫదఫాలుగా వేసుకుంటూ ఎప్పటికప్పుడు పంటల్ని పరిశీలించుకుంటే గనక ఈ కంకినల్లి నుంచి పంటను కాపాడుకోవచ్చు. అధిక వర్షాల కారణంగా అదేవిధంగా గాలిలో తేమ అధికంగా ఉండడం వల్ల కూడా మనకి మానిపండు తెగులు లేదా కాటుకు తెగులు లేదా పసుపు ముద్ద అన్నది గమనించడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో సందర్శనలు చేసేటప్పుడు రైతుల దగ్గర నుంచి కూడా ఈ సమస్య అన్నది మేము తెలుసుకోవడం జరిగింది. శిలీంధ్రం వల్ల ఈ మానిపండు తెగులు అన్నది రావడం జరుగుతూ ఉంది. ఈ మానిపండు తెగులు గమనించినప్పుడు విత్తనం పైన గింజల పైన మనం పసుపు ఉండల్లాగా గమనిస్తాము. ఈ పసుపు ముద్దను గమనించినప్పుడు మనం కోతలు కోసేటప్పుడు మంచి విత్తనంతో పాటు ఈ పసుపు ముద్ద అనేది కలవడం వల్ల నాణ్యతాపరంగా కూడా నష్టం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు ధరలో కూడా తక్కువ అన్నది జరుగుతుంది. అందుకోసమని రైతులు
తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడైతే పంట 10 నుంచి 25% పూత దశలో ఉన్నప్పుడు, అదేవిధంగా 50% పూత దశలో ఉన్నప్పుడు ముందస్తు జాగ్రత్తగా నివారణ చర్యలు తీసుకోవడం అన్నది మనం మానిపండు తెగులుకు చెప్పడం జరుగుతుంది. ముందుగా మిశ్రమ మందు అయిన కార్బండిజిమ్ ప్లస్ మ్యాంకోజబ్ అన్నది 500 గ్రాములు ఎకరానికి, లేదా ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకోనజోల్ 80 గ్రాములు ఎకరానికి మనము స్ప్రే చేసుకోవడం వల్ల, లేదా ప్రొపికోనజోల్ 200 మిల్లీలీటర్ లీటర్కి 2 దశలుగా పూత దశ 20% నుంచి 25% ఉన్నప్పుడు, 50% ఉన్నప్పుడు చేసుకోవడం వల్ల ఈ మానిపండు తెగులు లేదా పసుపు ముద్ద లేదా కాటుక తెగులు నుంచి పంటను కాపాడుకొని రైతులు దిగుబడిలో నాణ్యతలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నాము. తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికొచ్చే అపరాల పంటలు పెసర, మినుము. ఇటీవల కురిసిన అధిక వర్షాలకు నెల్లూరు జిల్లాలో పంటలు దెబ్బతిన్న ప్రాంతాలు, అలానే కొత్తగా విత్తబోయే రైతులు మినుము సాగుకు మొగ్గుతున్నారు. విత్తిన 80 నుంచి 90 రోజుల్లో అందివచ్చే ఈ పంటలు తొలకరితో పోలిస్తే రబీ దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. రైతులు సాగు ప్రారంభించే ముందు వైరస్ తెగుళ్లను తట్టుకునే రకాలను ఎంచుకోవడం, ఆయా ప్రాంతాలకు అనువైన రకాల పట్ల తగిన అవగాహన కలిగి ఉండడంతో పాటు సమగ్ర సస్యరక్షణ పద్ధతులను ఆచరించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ లోకేష్ బాబు. మనకు నెల్లూరు జిల్లా పరిస్థితి తీసుకున్నట్టయితే ఇప్పుడు మనకు వర్షాధారంగా మినుము పంట వేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ పరిస్థితులను అనుసరించి సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేటివి విత్తన శుద్ధితో మొదలవ్వాలని చెప్పి 1 కేజీ విత్తనానికి 2.5 గ్రామ్ మ్యాంకోజబ్ లేదా కార్బండిజిమ్ అనే మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. రసం పీల్చే పురుగు నివారణ కోసం 5 ml ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 గ్రామ్ థయోమిథాక్సామ్ అనే మందుతో విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే పంట 15 నుంచి 20 రోజుల వరకు రసం పీల్చే పురుగుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. వైరస్ తెగుళ్ళు అనేది ఒకటి పల్లాకు తెగులు, రెండోది ఆకుమాడు తెగులు, మూడోది సీతాఫలం తెగులు లేదా బొబ్బెర తెగులు. పల్లాకు తెగుళ్ళు తీసుకున్నట్టయితే ఎల్లో కలర్ స్పాట్స్ అనేటివి మనకు ఆకుల మీద వస్తాయి. మన పంట పల్లాకు తెగుల బారిన పడినట్టయితే తాళ్ళు కాయలు రావడం అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా మనకు ఆకుమాడ తెగుళ్ళు లేదా మొవ్వకుళ్ళు తెగుళ్ళు తీసుకున్నట్టయితే తామర పురుగు ద్వారా వ్యాపిస్తుంది. ఆకుల అంచులు వెనకకు ముడుచుకొని అదేవిధంగా మెలకలు తిరిగి గిడసబారిపోతుంది. కాయ దశలో చూసుకున్నట్టయితే మనకు తలలు మాడిపోయి అదేవిధంగా అతి తక్కువ కాయ ఏర్పడడం అనేది కూడా జరుగుతుంది. సీతాఫలం తెగుళ్ళు లేదా బొబ్బెర తెగుళ్ళు, ఈ బొబ్బెర తెగుళ్ళు మనకు పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది. ఆకలు ఉబ్బెత్తుగా ఏర్పడి ముడుచుకుపోయి సీతాఫలం కాయలాగా మనకు అనిపిస్తుంది. పూత, పిందె ఇవన్నీ అభివృద్ధి చెందకుండా కాయలు కూడా ఏర్పడకుండా జరుగుతుంది. ఈ వైరస్ తెగుళ్ళ నుండి మన పంటను ఎలా నివారించుకోవాలని తీసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకున్నప్పుడు పల్లాకు తెగుళ్లను తట్టుకునే రకాలను మనం వేసుకోవాలి. LBG 904, LBG 884, తర్వాత TBG 104, TBG 129, అదేవిధంగా GBG 1, అదేవిధంగా మనకు PU 31. ఇవన్నీ పల్లాకు తెగులు తట్టుకునే మినుము రకాలు. అదేవిధంగా మనకు పొలం చుట్టూతా 4 వరుసలు మొక్కజొన్న లేదా జొన్న లేదా సజ్జ వేసుకున్నట్టయితే ఈ తామర పురుగులు కానీ తెల్లదోమలను కానీ మన పొలంలోకి రాకుండా మనం నివారించుకోవచ్చు. పొలం గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి. ఎక్కడైనా వైరస్ తెగులు వచ్చిన మొక్కను చూస్తున్నట్టయితే ఆ మొక్కను ఏరిపారేయాలి. 1 ఎకరా పంటలో మనకు తెల్లదోమ ఉధృతి లేదా ఉనికిని మనం తెలుసుకోవడానికి 20 పసుపు జిగురట్టలు అంటాము, అవి కూడా పెట్టుకోవచ్చు. తామర పురుగులు వాటి ఉనికిని మరియు ఉధృతిని తెలుసుకోవడానికి మనకు 20 నీలి జిగురట్టలను కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మనము వీటిని గుర్తించినప్పుడు మనం స్ప్రేయింగ్ అనేది చేపట్టాలి. నాటిన 15 రోజుల తర్వాత వేప కషాయం లేదా వేప నూనె 5 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే రసం పీల్చే పురుగుల బారిన మనము పడకుండా పంటని కాపాడుకోవచ్చు. తెల్లదోమ నివారించుకోవడం కోసం
అసిఫేట్ 1 గ్రామ్ 1 లీటర్ నీటికి, అసిటామిప్రిడ్ అనే మందు 0.2 గ్రామ్ 1 లీటర్ నీటికి, థయోమిథాక్సామ్ అనే మందు 0.2 గ్రామ్ 1 లీటర్ నీటికి, లేదా డైమిథోయేట్ అనే మందు 2 ml 1 లీటర్ నీటికి, లేదా డైఫెన్థిరాన్ అనే మందు 1.25 గ్రామ్ 1 లీటర్ నీటికి కలిపిన మనం పిచికారీ చేసుకున్నట్టయితే తెల్లదోమ బారిన పడకుండా రక్షించుకోవచ్చు. తామర పురుగు నివారించుకోవడం కోసం అసిఫేట్ అనే మందును 1 గ్రామ్ 1 లీటర్ నీటికి, లేదా ఫిప్రోనిల్ అనే మందు 1.5 ml లీటర్ నీటికి, డైమిథోయేట్ అనే మందు 2 ml 1 లీటర్ నీటికి, లేదా థయోమిథాక్సామ్ అనే మందు 0.2 గ్రామ్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే త్రిప్స్ బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. పూత దశలో కానీ మనం తామర పురుగుని మనం గుర్తించినట్టయితే స్పైనోసాడ్ అనే మందు మనం 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనకు త్రిప్స్ బారిన, అదేవిధంగా మనకు మారుక మచ్చల పురుగు బారిన కూడా పంట పడకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ పేనుబంక నివారణ కొరకు మనం అసిఫేట్ అనే మందు 1 గ్రామ్ 1 లీటర్ నీటికి, లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.4 ml 1 లీటర్ నీటికి, లేదా అసిటామిప్రిడ్ అనే మందు 0.2 గ్రామ్ 1 లీటర్ నీటికి, లేదా థయోమిథాక్సామ్ అనే మందు 0.2 గ్రామ్ 1 లీటర్ నీటికి మనం కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే పేనుబంక బారిన పడకుండా మనం మినుము పంటను కాపాడుకోవచ్చు. శీతగాలి తిరిగింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. చలిపులి నుంచి రక్షణ పొందేందుకు మనం జాగ్రత్తలు తీసుకున్నట్లే మన పెరట్లో ఉన్న పశువుల గురించి కూడా జాగ్రత్త వహించాలి. ఈ కాలంలో పశువుల శరీర క్రియలు మందగిస్తాయి. దీనివల్ల పాడి పశువులలో పాల ఉత్పత్తి, జీవాలలో మాంసం ఉత్పత్తి పడిపోతుంది. కాబట్టి పశుగణాలను కట్టేసే కొట్టాలు, వాటికి అందించే దానాలు, ఈ కాలంలో వచ్చే వ్యాధుల పట్ల పోషకులు అవగాహన కలిగి ఉండాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు వరంగల్ జిల్లా మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రాజన్న. మన మనుషులలాగానే పశువుల్లో కూడా ఈ వాతావరణ పరిస్థితులు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. పాడి పశువులు పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. అదేవిధంగా మాంసోత్పత్తికి ఉపయోగించేటువంటి గొర్రెలు, మేకలు కూడా వాటి యొక్క మాంసోత్పత్తి కూడా తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే గత వారం 10 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతూ ఉన్నాయి. శాస్త్రీయంగా ఒక 16 డిగ్రీల కన్నా ఉష్ణోగ్రతలు పడిపోతే ఈ పశువులలో చలికాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. షెడ్డుకు చుట్టూతా మనం గన్ని బ్యాగ్స్ కానీ వట్టివేర్లతో చేసినటువంటి తడకలు కానీ వేలాడ తీసుకోవాలి. ఒకవేళ షెడ్డు చుట్టాత చెట్లను పెంచుకున్నట్లయితే వాటిని ప్రూనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రూనింగ్ చేసుకోవడం వల్ల సూర్యరశ్మి ఎక్కువగా షెడ్లో పడడము, ఫ్లోర్ ఏదైతే ఉంటుందో తడి ఆరిపోయి అక్కడ ఉన్నటువంటి నీళ్లు నిల్వకుండా, క్రిమి కీటకాదులు నిల్వకుండా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎవరైతే సిమెంట్ కాంక్రీట్తోని ఈ ఫ్లోరింగ్ చేసుకుంటారో సిమెంట్ కాంక్రీట్ వలన ఉష్ణోగ్రత పడిపోయి పశువులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. కాబట్టి ఊకపోట్టు కానివ్వండి, లేదంటే సాడస్ట్ కానివ్వండి, ప్యాడిస్ట్రా కానివ్వండి, ఇంకా ఏదైతే మెటీరియల్ బెడ్డింగ్ మెటీరియల్ని ఉపయోగించుకొని మనం ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా వెంటిలేషన్ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. షెడ్డులో ఉన్నటువంటి పెంటికలను కానివ్వండి, పేడను కానివ్వండి రోజుకి 2 సార్లు ఊడ్చుకోవాలి. దీని మూలంగా అమోనియా మరియు నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటిది కొట్టాల్లో పేరుకుపోకుండా ఉంటుంది. మనం మేత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చలికాలంలో శక్తినిచ్చే పోషక పదార్థాలని, అదేవిధంగా మాంసకృతులు అధికంగా ఉన్నటువంటి దానాను ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్క పశువుకి 3 కిలోల దానా మిశ్రమాన్ని ఇవ్వాలి. ఈ దానా మిశ్రమం ఇవ్వడం మూలంగా వాటి యొక్క శక్తిని అనేటువంటిది ఉపయోగించుకొని శరీర ఉష్ణోగ్రతను మెయింటైన్ చేసుకోవడానికి వీలవుతుంది. ఈ దానా మిశ్రమం కొన్న రైతులకి అందుబాటులో లేకుండా ఉంటే వారు 30 నుంచి 40 కిలోల పచ్చిమేతతో పాటు 6 నుంచి 9 కిలోల
ఎండుమేత మిశ్రమాన్ని కలిపి ఇచ్చుకున్నట్లయితే శరీర ఉష్ణోగ్రత పశువులు మెయింటైన్ చేసుకోగలుగుతాయి. అదేవిధంగా వాటి యొక్క ఉత్పాదక శక్తి కూడా మనము నిలకడగా ఉంచుకోవచ్చు. ఇక వాటర్ విషయానికి వస్తే గోరువెచ్చగా ఉండేటువంటి నీళ్లను పశువులకు తాపడము చాలా చాలా ముఖ్యము. ఈ చలికాలంలో ఎక్కువగా మనకు వైరస్ ఇన్ఫెక్షన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా చిన్న గేదె దూడలు కానీ ఆవు దూడలను కానీ చూసుకుంటే వాటిలో న్యూమోనియా అనేటువంటిది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ న్యూమోనియా వచ్చినప్పుడు ఎట్లా గుర్తించాలి ఈ దూడల్ని అని అంటే పక్కలు ఎక్కువగా ఎగపోస్తూ ఉంటాయి. అదేవిధంగా కళ్ళెంబటి తెల్లటి చారలు కనబడుతూ ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు మనము వాటిని వేరు చేసి చలి ఎక్కువగా లేని ప్రదేశాల్లో ఒక దగ్గర పెట్టేసి మనము బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ మందుల్ని వాడుకోవాలి. ఎక్కువగా ఈ చలికాలంలో గాలికుంటు వ్యాధి ప్రబలుతుంది. ఈ గాలికుంటు వ్యాధి అనేటువంటిది ఒక వైరస్ నుంచి వచ్చేటువంటి రోగము. ఇది ఒక పశువు తిన్నటువంటి మేత కానివ్వండి, దానా కానివ్వండి, దాని నుంచి కారినటువంటి సొల్లు వలన మిగతా పశువులకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వ్యాధి లక్షణాలు అత్యధికంగా జ్వరం ఉంటుంది, నోటిలో నాలుక పైన పుండ్లు పడుతూ ఉంటాయి, కాలి గిట్టల మధ్యలో పుండ్లు పడుతూ ఉంటాయి. ఈ లక్షణాలు మనం గమనించినట్లయితే ఆ పశువును ఆ కొట్టాల నుంచి కానివ్వండి, మేకలు గొర్రెలైతే మంద నుంచి వేరు చేసేయాలి. వేరు చేసిన తర్వాత నోట్లోని పుండ్లను బోరోగ్లిజరిన్తో కడగాల్సి ఉంటుంది. ఆ తదుపరి కాలిగిట్టెల మధ్యలో ఉన్నటువంటి పుండ్లను 1% పొటాషియం పర్మాంగనేట్తో కడిగి మనము మంచి యాంటీసెప్టిక్ మందుల్ని ఈ కాలిగిట్టల మధ్యలో రుద్దాల్సి ఉంటుంది. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ మందుల్ని ఆ పశువు యొక్క శరీర బరువును బట్టి ఇప్పించాలి. దానికి టీకా మందులు కూడా ప్రభుత్వం వారు ఉచితంగానే ఇస్తున్నారు. గొర్రెలు మేకల్లోకి వస్తే ఎక్కువగా చీడపారుడు లేదా PPR వ్యాధి అని అంటాము. ఇది కూడా ఒక వైరస్కు సంబంధించినటువంటి వ్యాధి. ఆ వ్యాధి సోకినటువంటి మేకల గొర్రెలను మంద నుంచి వేరు చేసుకోవాలి. వ్యాధి నిరోధక టీకాలను ఇప్పించుకోవాలి. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నటువంటిది ముద్ద చర్మ వ్యాధి. దీన్నే లంపీ స్కిన్ డిసీజ్ అని అంటూ ఉంటాం. ఇది క్యాప్రివిరిడే అనేటువంటి వైరస్ చెందినటువంటి ఒక రకం వలన తెల్లజాతి పశువుల్లో ఎక్కువగా వస్తూ ఉంది. ఈ వ్యాధి చిన్న దూడల్లో వచ్చినప్పుడు వాటి యొక్క కీళ్ళు వాయడం జరుగుతుంది. ఈ లక్షణాలను చూసుకుంటే శరీరం పైన చిన్న చిన్న దద్దుర్లాగా ఏర్పడి అవి సుమారుగా ఒక 2 సెంటీమీటర్ల వ్యాసంలో అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ మనము ట్రీట్మెంట్ కింద ఇవ్వకున్నట్లయితే అవి పగిలి పుండ్లుగా మారి శరీరం మొత్తం కూడా చిన్న చిన్న ద్రవాల్లాగా కారుతూ ఉంటుంది. ఆ పాలిచ్చే పశువులైతే పాల ఉత్పత్తి పడిపోతుంది. రైతుకు ఆర్థికంగా చాలా నష్టం చేకూరుతుంది. ఇది ఎక్కువగా పశువుల్ని దూర ప్రాంతాల నుంచి కొనుక్కొని రావడం వలన ఈ వ్యాధి మన నేటివ్ ప్లేస్లోనికి రావడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైతే సరిహద్దులు ఉంటాయో ఆ సరిహద్దుల్లో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేటువంటిది కొనసాగించాలి. ఈ వ్యాధికి గోట్ ప్యాక్స్ వ్యాక్సిన్ని మాత్రమే మనము ఉన్నటువంటి పశువులకు ఇస్తున్నాము. ఎక్కువగా తెల్లజాతి పశువుల్లో వ్యాధి సోకుతుంది కాబట్టి ఆవు జాతి పశువులకే ఈ టీకాలు ఇవ్వడం శ్రేయస్కరము. ఆ గేదె జాతి పశువులకి టీకాలు ఇవ్వకున్నా కొంతవరకు మనము సంరక్షించుకోవచ్చు. ఇక ఏదైతే పశువుల రవాణాకు ఉపయోగిస్తామో ఆ వాహనాలని 20% ఈథర్తో కానివ్వండి, 1% ఫార్మలిన్తో మనం శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా వ్యాధి సోకినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పశువుల సంతల్ని సుమారుగా ఒక 5 నుంచి 10 కిలోమీటర్ల వరకు మనము మూసివేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వలన మనము పశువుల్ని చలికాలం నుంచి కాపాడుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో నూనె గింజ పంటల ఉత్పత్తి పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.
ముఖ్యంగా దీర్ఘకాలం ఫలసాయాన్నందించే ఆయిల్ పామ్ సాగులో రైతులకు రాయితీలు అందిస్తూ సాగును ప్రోత్సహిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గత 2-3 ఏళ్లుగా ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు వస్తున్నారు. ప్రధానంగా మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో వరితో పాటు మెట్ట పంటలు పండిస్తున్న రైతులు ఇటు దిశగా అడుగులు వేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పామ్ పరిశ్రమను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడంతో సాగుదారులకు ఒకంత భరోసాగా మారింది. జిల్లాలో విస్తరిస్తున్న ఆయిల్ పామ్ సాగు, రైతు అనుభవాలను ఈటీవీ ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి ద్వారా తెలుసుకుందాం. సిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆయిల్ ఫామ్ రైతులైతే పెరిగారని చెప్పుకోవచ్చు. అయితే ఒక్క మెదక్ జిల్లా శివంపేట మండలంలో దాదాపు 50 ఎకరాల పైన సాగు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం జయరామ్ రెడ్డి అనే ఒక రిటైర్డ్ ఆర్మీ వ్యక్తి కూడా ఇదే ఆయిల్ ఫామ్ని దాదాపు 6 ఎకరాల్లో విస్తీర్ణంలో అయితే సాగు చేస్తున్నారు. మరో ఏడాదిలో మాత్రం దిగుబడి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఈ పంట సాగు ఎలా చేశారు, ప్రభుత్వం నుంచి ఏమేమి సబ్సిడీలు వస్తున్నాయి అనే అంశాలు తెలుసుకున్నాం. మీరు ఎప్పుడు ఈ మొక్క వేశారు, సబ్సిడీ ప్రభుత్వం నుంచి ఏమేమి వస్తుంది? మార్చి 1, 2023లో పెట్టాము. ఆ రోజు నాటాము. అంతకుముందే ఈ ప్రాసెస్ డ్రిప్ కానీ మొక్కలు కానీ అన్నీ వాళ్ళు రిజిస్ట్రేషన్ అవన్నీ అయిపోయాయి. తర్వాత మార్చి 1కు మొక్కలు నాటినాము. అప్పుడు డ్రిప్కు 80% సబ్సిడీ ఇచ్చారు. జైన్ ఇరిగేషన్ వాళ్ళు ఇది మొత్తం ఫిక్స్ చేసారు. మొక్కలేమో ఈ లివింగ్ ఫార్మ్ ఇండియా వాళ్ళు 20 రూపీస్కి ఒకటి సబ్సిడీ లాగా మాకు ఇచ్చారు. మొత్తం ఎకరానికి 57 మొక్కలు చొప్పున 6 ఎకరాలకు 342 మొక్కలు మొత్తం నాటాము. సహజంగా వేరే మొక్కజొన్న ఇవి వేసే పరిసర ప్రాంతాల్లో ఆయిల్ ఫామ్ వైపు ఎందుకు వచ్చారు? ఈ సాగు ఎలా అనిపిస్తుంది ప్రజెంట్? మెయిన్ దీనికి వైపు రావడానికి కారణము మెయిన్ ఇక్కడ మా చుట్టుపక్కల కానీ ఈ ఏరియా అన్నిట్లలో మెయిన్ కోతుల బెడద మూలంగానే ఏ పంటలని అవి ఉంచట్లేదు. దాని తర్వాత కూడా ఈ వరి వేసిన వాటర్ ఎక్కువ, దానికి ఏమి ఇన్కమ్ పెట్టుబడి అది మనకేమీ రావట్లేదు. దాని మూలంగా ఇప్పుడు అందరూ దీనివైపే మల్లుతున్నారు. ఇప్పుడు 6 ఎకరాలు సాగు చేశారు. మొక్కకి మొక్క మధ్య ఎంత గ్యాప్ ఉంచారు? అలాగే మొదటి వచ్చిన పువ్వుని తొలగించే పద్ధతిని ఎలా చేస్తున్నారు? ఇది మొక్కకు వాళ్ళు మనకి ఇచ్చింది 9 మీటర్స్ 27 ఫీట్స్ ట్రయాంగిల్ మెథడ్లో నాటమని చెప్పారు. వాళ్ళు మార్కింగ్ కూడా ఇచ్చారు. దాని ప్రకారం మేము నాటినాము. ఫ్లవర్స్ మాత్రం 1.5 ఇయర్ నుంచే స్టార్ట్ అయ్యాయి. మాకు 1 ఇయర్ నుంచే మేము వచ్చినట్టు తీసేయమన్నారు. 3 ఇయర్స్ వరకు తీసేస్తే ఏంటంటే చెట్టు బలంగా ఉండి మనకు ఈల్డింగ్ ఎక్కువ వస్తుందని. అదేవిధంగా ఇప్పుడు ఉద్యానవన శాఖ అధికారులు నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? వాళ్ళు వచ్చి మొక్కలను పరిశీలించడం ఇలాంటివి ఏమైనా చేస్తున్నారు? వాళ్ళు ఉద్యాన శాఖ వాళ్ళు కానీ రెగ్యులర్గా మంత్లీ బేసిస్ అప్పుడప్పుడు మధ్యలో వస్తారు, చూస్తారు, తిరిగేసి ఏమన్నా ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఉన్నా మాకు సజెషన్, ఏ మందులు వేయాలి, ఏమన్నా స్ప్రేలు చేయాలి, దాని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి అని చెప్తారు. అంటే ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో తొలిసారిగా మీరేసారు కాబట్టి చుట్టుపక్కల వచ్చి కూడా చాలామంది మీ దగ్గర నుంచి కొన్ని విషయాలు తెలుసుకుని కొంతమంది సాగు చేస్తామంటున్నారు. అలాగే కొత్తగా పెట్టాలనుకున్న వారికి మీరేం సూచిస్తారు? వాళ్ళ పరిస్థితిని బట్టి ఇప్పుడు వాళ్ళు కొందరు ఇక్కడే లోకల్లో ఉండి కూరగాయలు పెట్టుకొని 24 డే అంతా అక్కడే ఉన్న వాళ్ళకు అది పర్వాలేదు కూరగాయలు. కానీ ఇప్పుడు నాలాంటి నేను సిటీలో ఉండి ఇడికి వచ్చి అప్ అండ్ డౌన్ చేసి మన ఇంటి మనుషులు ఎవరు సపోర్ట్ లేని వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. ఒకసారి స్టార్ట్ అయిందంటే మనకు మార్కెటింగ్ ప్రాబ్లం లేదు. డిస్టిక్ వైజ్ ఒక కంపెనీకి అలాట్ చేస్తున్నారు. ఇది అయిపోయే వరకు ప్రతి డిస్టిక్ ఒక కంపెనీ పెడతామని గవర్నమెంట్ వాళ్ళు అగ్రిమెంట్ అది ఉంది. రెగ్యులర్గా మనకు అకౌంట్లో డబ్బులు పడతాయి. మొత్తం మీరు ఈ 6 ఎకరాలకు గాను ఎంత పెట్టుబడి పెట్టారు? అంటే గోతులు తీసే దగ్గర నుంచి ఒక మొక్క విత్తనం నుంచి ఒక చెట్టు ఎదిగే వరకు ఎంత ఇన్కమ్ మీరు పెట్టాల్సి వచ్చింది? ఫస్ట్ ఇనిషియల్గా అయితే వాళ్ళు సబ్సిడీ వాళ్ళు ఇచ్చిన తర్వాత మాకు కూడా గుంతలు తీయడం కానీ మొక్కలు నాటడం కానీ తర్వాత ఈ పాదులు చేయడం కానీ అన్నిటికీ ఇంచుమించు ఒక ఎకరాకు ఒక 15-20,000 పైనే వచ్చింది ఫస్ట్ 1 ఇయర్. ఈ పరిసర ప్రాంతంలో కోతులు బెడద, అదేవిధంగా ప్రతి క్షణం పరిశీలించే విధంగా కాకుండా అటు వరకు అయితే ఎక్కువ నీరు కావాలి. ఆయిల్ ఫామ్ అయితే మాత్రం ఎక్కువ నీరు అవసరం లేకపోయినా ఎటువంటి పశువుల బెడద కానీ అలా కోతుల బెడద కానీ ఉండదు కాబట్టి అలాగే మంచి ఆదాయం పొందొచ్చు అని చెప్పి కూడా రైతు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఏటీవీ న్యూస్, మెదక్ నుంచి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.